నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి చూసి ఓర్వలేక కాంగ్రెస్పై అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అసైన్ భూముల దందా చేసింది బీఆర్ఎస్ నేతలు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో నియోజకవర్గానికి చేసిందేమిటని నిలదీశారు. దొంగ జీవోలు తెచ్చి ప్రజలను మోసం చేశారని, కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ఇంకోసారి కాంగ్రెస్ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని రామానంద్ హెచ్చరించారు. మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఈ రోజేంది ఆయన రోజు డైలీ పేపర్లకు వచ్చి ఆయన పేరే పేపర్ పులి. ఆ పేపర్ పులికి వేరే పవర్ లేదు. పేపర్నే అస్త్రంగా చీమ చిట్టుకు అంటే పేపర్ ఖర్చు, పేపర్ ఖర్చి, పేపర్ ముంగడికి వచ్చి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా మరి మా కాంగ్రెస్ నాయకులను ఎంతో ఇబ్బంది పెట్టుకుంటా మరి జనాలను మభ్యపెట్టే విధంగా మరి గత 10 సంవత్సరాలలో దొంగ జీవోలు పట్టుకొచ్చిండు. కనీసం మూతి దుడుచుకోవడానికి కూడా పనిచేయవు. అవి మూతి దుడుచడానికి కూడా పనిచేయవు, చేతులు దుడుచుకోవడానికి కూడా పనిచేయవు. తీసుకొచ్చి 10 ఏళ్లలో ఒక రోడ్ వేసిండా, ఒక డ్రైనేజ్ కట్టిల్లా, మరి ఏం చేసిండా అని చెప్పి ఆయన మరి మేము తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం చెప్పుడు ఊకదంపుడు మాటలు చెప్పడం తప్పితే జనాలందరూ